Hi, this is Shekhar Chandra. Cinegoer viewers, Andarki hi. Nachavule, Manasara, Nuvila, Anasuya. So, itlanti films ni miranta encourage chesinattu ippudu recent ga release aina Mem Vayes Kocham audio nu kuda nijanga inta success chesaru. So I really thank you all for this. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు సక్సెస్ అని కాదు, బట్ మీరు నిజంగా నాకు వచ్చే రెస్పాన్స్ ఐ ఫీల్ లాట్ బికాస్ ప్యాథోస్ సాంగ్ నుంచి చాలా బాగుందని ఆ రెస్పాన్స్ రావటం, అండ్ ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ రకరకాల టేస్ట్ గల చాలా మంది నుంచి ఇలా రెస్పాన్స్ రావటం అనేది ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ మెయిన్గా part of this I would like to thank Bhaskar Batla garu for his really superb cooperation, and ఆయన ఇచ్చిన లిరిక్స్ కానీ ఎవ్రీథింగ్ మాకు నిజంగా సింక్ అయ్యి వెళ్తూ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద సింగర్స్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నేను చేసిన మూవీస్ ఎక్కువగా రవిబాబు గారి మూవీస్ చేశానండి. సో అంటే నాకు ఇప్పటి వరకు చేసిన ఆడియోస్ అన్నీ కూడా సక్సెస్ అవ్వటం అండ్ రెస్పాన్స్ అంతా కూడా బాగా రావటం, అండ్ ఈ ఆడియో రిలీజ్ తర్వాత ఐ ఫీల్ రియలీ హ్యాపీ. ఏంటంటే ఇదొక మేము కొత్తగా ట్రై చేసాం. ఈవెన్ ప్యాథోస్ సాంగ్ కూడా ఒక రాక్ సాంగ్ లాగా ట్రై చేసాం, కొన్ని ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేసాం. సో నాకు ఈ ఆడియో అనేది నేను ఇంకా బెటర్గా ఎదురు చూస్తున్నాను ఓవరాల్గా, బికాస్ బిఫోర్ చేసినవి కూడా చాలా మంచి రెస్పాన్స్, నాకు ఆడియోగా మెలోడీస్గా అట్లా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు వెళ్ళే ఫ్లో కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దిస్, బికాస్ నాకు చేసిన మెలోడీస్ అన్నిటికి కూడా విని చరణాలు కూడా బాగున్నాయి, సింగర్స్ వాయిస్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు, సింగర్స్ కూడా ఎలివేట్ అవ్వటం వీటి మూలాన, అండ్ ప్రతి ఒక్కరు కూడా పాయింట్అవుట్ చేసి లిరిక్స్ ఈ పోర్షన్లో చాలా బాగున్నాయి, ఈ పోర్షన్లో చాలా బాగున్నాయి అని చెప్పడం అనేది ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అంటే యాక్చువల్లీ నేను నాకు చైల్డ్హుడ్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది మ్యూజిక్. అంటే చైల్డ్హుడ్ నుంచి నేను అంటే వింటూ ఉండేవాడిని, పాడుతూ ఉండేవాడిని, ఈవెన్ స్కూల్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అట్లా ఎప్పుడన్నా చేసేవాడిని. సో నాకు ఒక 10th ఆ టైంకి వచ్చేటప్పటికి నాకు హాబీగా నేను గిటార్ అలా నేర్చుకోవడం జరిగింది. అండ్ నేను పియానో గ్రేడ్ ఎగ్జామినేషన్స్ చేశాను. దాని తర్వాత నేను ప్రొఫెషనల్గా వద్దాము అన్న తర్వాత అరౌండ్ నేను ఇంటర్ అలా చేసేటప్పుడు చదువుకునేటప్పుడు నేను పియానో ఎగ్జామినేషన్స్ అవన్నీ చేసుకున్నాను. సో అప్పటి నుంచి నాకు థాట్ అనమాట, అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుద్ది ఏంటి నాకు ఐడియా లేదు, ఇలా మ్యూజిక్ డైరెక్షనా లేకపోతే నాకేం తెలియవు, బట్ మ్యూజిక్లో ఏదో చేయాలి, ఏదో ప్లే చేయాలి, ఇంకా ఇదే ప్రొఫెషనల్గా తీసుకుందాం అనే టైంలో నాకు లక్కీగా కీరవాణి గారిని కలవటం జరిగింది. సో ఆయన్ని కలిసి ఆయన దగ్గర వర్క్ చేయాలా, కీబోర్డ్ ప్లేయర్గా ఉండాలా, ఏం నేర్చుకోవాలి ఏంటి ఒక ఐడియా లేదు నాకు, కాకపోతే పియానో నేర్చుకున్నాను, గిటార్ నేర్చుకున్నాను. సో ఆయన దగ్గరికి వెళ్ళి ప్లే చేశాను, ఆయన ప్లే చేయమంటే అప్పుడు నిజంగా ఆయన సైడ్ నుంచి నాకు వచ్చిన ఎంకరేజ్మెంట్, ఆయన వచ్చేయమని చెన్నైకి వచ్చేయమన్నారు. అక్కడ ఆయన రికార్డింగ్స్కి కూడా వెళ్ళాను, ఆయన స్టూడియోస్కి వెళ్తాం. అక్కడ నాకు ఏంటంటే ఒక ప్రాసెస్ అనేది అర్థమైంది, అచ్చా ఇట్లా చేస్తున్నారు రికార్డింగ్స్ అంటే ఇట్లా జరుగుతుంది, ఒక స్టూడియో అనేది ఫస్ట్ టైం లైఫ్లో ఒక స్టూడియోకి వెళ్తాం అనేది. సో రియల్లీ కీరవాణి గారిది, కోటి గారి ఎంకరేజ్మెంట్ కూడా ఇట్స్ రియలీ ఫెచింగ్ నాకు. సో అక్కడ నుంచి ఇంకా ప్రొఫెషనల్గా నేను కీబోర్డ్ ప్లేయర్గా కొన్ని జింగిల్స్ కానీ అట్లా చేయటం, తర్వాత నాకు ఫస్ట్ ఫిలిం జ్ఞాపకం అండ్ ఫస్ట్ బ్రేక్ అనసూయ రవి గారు ఇవ్వటం అనేది ఇట్స్ నైస్. ప్రభావం అంటే నేను మ్యూజిక్ నిజంగా నేను బాగా లైక్ చేస్తాను. మ్యాక్సిమం అన్ని సాంగ్స్ కూడా అందరి వింటూ ఉంటాను నేను. సో ప్రతి దాంట్లో నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్లో నేను అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ అన్ని స్టైల్స్ వింటూ ఉంటాను. సో అదే డెఫినెట్గా ఇస్తారండి సలహాలు, టిప్స్ కానీ అట్లాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. లాస్ట్ టైం అప్పుడు నచ్చేవాళ్ళు అప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ మెలోడీ సస్టైన్ చెయ్యి, డోంట్ గెట్ క్యారీడ్ అవే, వేరే కమర్షియల్స్ అట్లాంటి క్యారీ అవ్వకు, సో ఇట్లా మెయింటైన్ చెయ్యి, విల్ బీ హ్యావింగ్ అ గుడ్ ఫ్యూచర్, అట్లాంటివి కొన్ని ఆయన ఇంటిమేట్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కటి. అండ్ ఆయన మ్యూజిక్లో చూస్తే కూడా లిరిక్ వాల్యూ బాగా ఇచ్చి, వాయిస్ క్లారిటీ ఉంచి, సో అట్లాంటివి కొన్ని నిజంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన కొన్ని అవి మెయింటైన్ చేసుకుని అట్లా చేశారు కాబట్టి ఇంతగా సస్టైన్ అయ్యారు, ఇంతగా ఉంది అనేది ఆన్సర్స్ ఉన్నాయి మనకి. సో ఈ ప్రతి ఒక్క దగ్గర కూడా నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆడియో రిలీజ్ అయింది, సినిమా రిలీజ్ అయినా కూడా ఎప్పుడన్నా నాకు ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంటుంది ఆయన దగ్గర నుంచి, ఎంకరేజ్మెంట్ చెప్తూ ఉంటారు, ఇది బాగుంది, ఈ సాంగ్ బాగుంది, ఇది చాలా బాగుందని. సో ఇట్స్ నైస్.
గాడ్ ఫాదర్స్ అంటే ఐ ట్రస్ట్ గాడ్ అండి, ఇంకా నథింగ్ ఎల్స్. బట్ మెయిన్గా నాకు బాగా హార్ట్ఫుల్గా నాకు నిజంగా బ్రేక్ ఇచ్చి అక్కడ నుంచి నన్ను కంటిన్యూ చేసుకొని అనసూయ తర్వాత నచ్చావులే అండ్ మనసారా, సో ఇన్ని సినిమాలు నేను రవి గారి దగ్గర చేయడం, సో నిజంగా ఐ థ్యాంక్ రవిబాబు గారు ఫర్ దిస్. ఎందుకంటే నాకు ఫస్ట్ బ్రేక్ కాకుండా ఇన్ని మ్యూజికల్ హిట్స్ కూడా ఆయనతో కలిసి పనిచేయడం అనేది ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండి. సో మా కాంబినేషన్ అనేది ఒక సక్సెస్ కాంబినేషన్ లాగా వెళ్తుంది. బాగుందండి. ఫస్ట్ యాక్చువల్లీ అందులో సాంగ్స్ లేవండి, జస్ట్ 2 songs ఉన్నాయి. అండ్ ఆ ఫీలింగ్ వాస్ గ్రేట్ అండి. అంటే నాకు వర్క్ చేసేటప్పుడు కంటే కూడా ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత వీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు అమ్మో ఆయన కొన్ని చెప్తా ఉన్నారు, నాకు సింక్ అయ్యి ఒక టగ్ ఆఫ్ వార్ లాగా వెళ్ళేదన్నమాట. సో రిలీజ్ తర్వాత వీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. నిజంగా ఆ సక్సెస్ మూవీ కూడా సక్సెస్ అవ్వటం, సో ఈ చూసిన తర్వాత మేము ఇంకో సినిమా కలిసి పనిచేయాలి అనేది ఆయన చెప్పి ఇలా ఇంకో సినిమా మనం కలిసి చేద్దాం, ఇట్స్ మ్యూజికల్ సినిమా నచ్చావలే ఆఫర్ రావటం. దాని తర్వాత ఇంకా కంటిన్యూస్గా నచ్చావలే, అమరావతి, మనసారా, నువ్విలా, సో ఇట్లాంటి ఫిలిమ్స్ అన్నీ కంటిన్యూస్గా వర్క్ చేస్తాను. సో ఇప్పుడు మాకు ఇంకా నాకు ఆ గ్యాప్ అనేది లేకుండా వెళ్ళిపోయిందండి. ఇంకా కంటిన్యూస్ డిఫాల్ట్ ఇంకేమన్నంటే రవి గారిది ఒక డిఫాల్ట్ ఫిలిం అనేది జరుగుతూ ఉంది. స్పెషల్గా గాడి అంటే ఎలా సాధ్యం అంటే బికాస్ ఆ సిచ్యువేషన్స్ ఉంటే డెఫినెట్గా ఆ సిచ్యువేషన్స్కి ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నచ్చవలేలో నిన్నే కోరా బాగా హిట్ అయింది సాంగ్. అండ్ అంతే మనసారాలో పర్వాలేదు అనే సాంగ్ అదొక మెలోడీ, అదొక ఫీమేల్ సోలో మెలోడీ. తర్వాత నువ్విలాలో అరచేతిని వదలని గీతై అది బాగుంది. సో అట్లా అంటే ఒక సాంగ్ మెలోడీ ఖచ్చితంగా ఒక 2 songs ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ అండి ఒక ఆల్బంలో. తర్వాత డ్యాన్స్ నెంబర్స్ ఉండొచ్చు, ఒక ఇంకా పెపీ నెంబర్స్ కానీ డ్యాన్స్ నెంబర్స్ కానీ స్టైలిష్ సాంగ్ అట్లా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఒక 2 melodies ఉంటే సింపుల్గా క్యాచీగా ఉండాలి, రీచ్ అవ్వడానికి అందరు పాడుకోవాలి అనేది నాకు బాగా ఫీలింగ్. ఈ సినిమాలో నేను రియల్లీ హైలీ సాటిస్ఫైడ్ అండి. అన్ని నాకు నచ్చిన కావాల్సిన టైప్ ఆఫ్ సిచ్యువేషన్ సాంగ్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సో నాకు ఒక ఎక్స్పెరిమెంటల్గా ఒక సాంగ్ ఉంది, లవ్ యూ అంటుంది అని ఒక సాంగ్ ఉంది. సో అది ఒక ఎక్స్పెరిమెంటల్ ఒక ఫన్నీ టైప్ ఆఫ్ సాంగ్ అవుద్ది. అండ్ నువ్వలా ఒక నవ్వుతో వచ్చి చరణాలు పల్లవి అనే కాన్సెప్ట్ లేకుండా ఒక ఫ్లోలో చేసిన సాంగ్, సో అది కూడా ఎక్స్పెరిమెంటల్గా అనొచ్చు. సో దానికి మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ సాడ్ సాంగ్ ఒక ప్యాథోస్ సాంగ్ ఉంది. నార్మల్ ప్యాథోస్ సాంగ్ అంటే అబ్బా ఏదేదో బోర్ కొడుతుంది ప్యాథోస్ సాంగ్ అన్నారు అనే ఫీలింగ్ కాకుండా దాన్ని కూడా ఒక రాక్ గిటార్ అట్లా రాక్ సాంగ్ బేస్గా తీసుకొని ఆ ఎమోషన్స్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా మెయింటైన్ చేసి చేసుకున్నాం. సో ఆల్ టైప్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయండి ఇందులో. ఎందుకంటే దీస్ ఆర్ రియలీ గ్రేట్ఫుల్ అండి. నేను నిజంగా అది బేస్ చేసుకొని నేనైతే సాంగ్ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే నాకు ఈ వచ్చే రెస్పాన్స్ కొంతమంది వచ్చి ఇప్పుడు ఆ సాంగ్ వెళ్ళిపోకే సాంగ్ ఉంది, ఇట్స్ అ క్లైమాక్స్ సాంగ్, ఒక పేతా సాంగ్, అది వచ్చి చాలామంది చెప్తూనే ఉన్నారు ఆ సాంగ్ వింటున్నాము, ఇట్స్ రియల్లీ చాలా బాగుంది, మంచి ఫీల్ ఉంది అందులో, ఆ లిరిక్స్ చాలా బాగున్నాయి నిజంగా అని ఆ పర్సనల్గా వాళ్ళు ఆ చెప్పే ఫీలింగ్స్ అవి నాకు 1000 times అవార్డ్స్ కంటే ఎక్కువగా ఫీల్ అవుతాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే డిపెండ్స్. ఇప్పుడు లవ్ సీన్ అంటే కనుక సరే సాంగ్ థీమ్గా వెళ్తే బాగుంటుందా, సో అట్లా ప్లాన్ చేసుకుంటాం. అండ్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం అండ్ టేకింగ్. కొన్నిసార్లు టేకింగ్ని డామినేట్ చేయకూడదు. సో రికార్డింగ్ ఇప్పుడు జరుగుతుంది యాక్చువల్లీ. సో ఇది శ్రీరామ్ గారు అండి కెమెరా వర్క్ సూపర్గా ఉంది దీంట్లో. సో మేము అదే మ్యాక్సిమం ఇప్పుడు మా సౌండింగ్ కూడా దానికి మ్యాచ్ అవ్వాలి అని ఒక టార్గెట్ లాగా పెట్టుకొని మేము చేసుకుంటున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. ఈ సినిమా మ్యాక్సిమం కంప్లీట్ ఫుల్ ఫిలిం మ్యూజిక్ ఓరియంటెడ్ అండి. మ్యూజిక్ స్కోర్కి బాగా స్కోప్ ఉన్న ఫిలిం ఇది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్లో మ్యూజిక్ ఎలివేట్ అవ్వాల్సిందే, అంటే మ్యూజిక్ ఎలివేట్ చేయాల్సిందే. సో అలా టేకింగ్ ఉంది సినిమాలో. డైరెక్టర్ కూడా దానికి బాగా స్కోప్ ఇచ్చి ఆ టైమింగ్ మ్యూజిక్ గురించి బాగా ఆలోచించి ఇక్కడ మ్యూజిక్ వస్తే బాగుంటుంది అని ఆ టేకింగ్ అని ఎవ్రీథింగ్, సో అంత స్కోప్ ఇచ్చారన్నమాట మ్యూజిక్. త్రినాథ్ గారండి. సో ఆయనతో పనిచేయడం నిజంగా అసలు ఎక్కడ హర్డిల్స్ కానీ లేకపోతే ఏదో పని చేస్తున్నాము ఒక కష్టపడుతున్నాము అనేది ఏది లేకుండా ట్రీట్ చేశారండి ఆయన. నిజంగా సింక్ అయిందండి మాకు. చెప్పాలంటే సిచ్యువేషన్స్ కానీ ఆయన సిచ్యువేషన్స్కి న్యాయం చేయడం. రఫ్గా సాంగ్స్ చూశాను, సో ఆ సాంగ్స్ కూడా చాలా హైలైట్. ఇప్పుడు సాంగ్ బాగుంది అనుకుంటే విజువల్గా చూస్తే ఇంకా మనకి ఒక కొత్త ప్రపంచంలాగా తీసుకెళ్లారన్నమాట. ఆ టేకింగ్ కానీ అంతా కూడా చాలా బాగా చేశారు. సో ఈవెన్ ఫిలిం కూడా చూసినంత వరకు చాలా బాగుందండి. జస్ట్ రష్ లాగా చూశాను. సో ఫిలిం కూడా వెరీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అండ్ హైలీ ఫీల్ ఓరియంటెడ్. సో ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్ ఒక మంచి సినిమాకి పనిచేస్తున్నాను. లేదండి ఇప్పుడే, బికాస్ జస్ట్ ఒక 3 days అవుతుంది అంతే.
సో హోప్ ఇంకా బెటర్ రెస్పాన్స్ వస్తుందని. ఇప్పుడు వరకు వచ్చిన రెస్పాన్స్ ఐ ఫీల్ రియలీ గుడ్ అండ్ ఇప్పుడు వరకు వచ్చిన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ బయట రెస్పాన్స్ కానీ లేకపోతే తనిష్ చెప్తాను తన ఫేస్బుక్లో వచ్చే రెస్పాన్సెస్ అన్నీ. సో ఈవెన్ మధుర ఆడియో కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇలా రెస్పాన్స్ చాలా బాగుంది, మెయిన్లీ 5 songs రెస్పాన్స్ అయితే చాలా బాగుంది అని చెప్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే అదే మనకి రవి గారిది ఒక ప్రాజెక్ట్ ఉంది అవును అని సినిమా పేరు. అండ్ మోస్ట్లీ రెస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఐ లెట్ యూ నో అండ్ మార్చ్లో అట్లా స్టార్ట్ అవుతుంది ఇంకో 2 ప్రాజెక్ట్స్.